నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. మంచిర్యాల జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో రంజాన్ పండుగ పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని క్వారీ ఈద్గా వద్ద మరియు బస్టాండ్ ముందు కబ్రిస్తాన్ వద్ద ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం నుంచి నెల రోజుల పాటు ఉపవాసాలు, ప్రార్థనలు, నియమనిష్టలతో గడిపిన ముస్లింలకు రంజాన్ పండుగ ఈద్గాలకు వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చిన్న పెద్ద పరస్పర ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహు దీవెనతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటానని క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్యకురణ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని అన్నారు. रमज़ान के को मना रहे हैं, सब लोगों को मेरे तरफ से मुबारकबाद देता हूँ। ये महीना जो रोज़ा रखे जो कुरान के हिसाब से, अल्लाह के हिसाब से हमारे सब मुसल्लियान जो काफ़ी ये सारे के कमेटी को करके बताए क्या हमारे साथ आपसे मुलाकात करके सरकार करेंगे, वही अच्छा काम करके बताइए पैसा मस्जिद की तकुश करेंगे चाहता मंचिराल के हम जो है एक मिसाल रखे से शांति और अमन कायम रखने आज तक मगर जो लोग पार्टी देना चाहे वो लोगों को ईद का जवाब पत्थर से देने का कोशिश सोच के हुए पूरा इकट्ठा करके एक जगह करके हिंदू और मुसलमान, क्रिश्चियन सब भाईचारे के हिसाब से, भाई बहन के हिसाब से सब मिलकर चलने के अमन और शांति कायम करने का उसके लिए आप लोगों को फिर एक बार रमज़ान का मुबारक देते हुए जो भी कांग्रेस की हुकूमत जो 15 महीने के नीचे आया सर आने के बाद आज तक हर गरीब लोग या मुसलमान हो या हिंदू हो या क्रिश्चियन हो, कसाई कोई भी हो, सब लोगों को जो पैसा खिदमत करके वो लोगों को आगे बढ़ाने का बाकी लोगों से उसको वो लोगों को एक ही तक पे बिठाने के वास्ते कोशिश कर रहे हैं। उसके लिए आप लोगों को मदद चाहिए। आप लोगों का पूरा एक होकर मंजूर करो। कांग्रेस पार्टी आपके साथ भी होगा, कांग्रेस पार्टी के साथ करेंगे। और जो वादा इससे पहले मैं वैसे रमज़ान के दिन कर चुका 25 लाख देते बोलते कि आपके लोग हम भूल गए थे, मैं खुद याद दिला के कंपाउंड वाल जो भी है बना के करके रखेंगे। और वैसे रमज़ान के दिन जो शामिल करते हुए कोई भी एक रुपये में किसी के पास खर्च नहीं करे, जो भी पैसे लेने वो मैं पर्सनल बात 17 लाख रुपये। उसके लिए मैं बोला पूरे मिलजुल के मंचिराल में अमन और शांति कायम रखते हुए आगे बढ़ेंगे। तो अभी कुछ सुकून के बारे में बोल चुका हूँ। 2 स्कूल हैं, 2 स्कूल में जहाँ भी चल रहे हैं वहाँ भी चल रहे हैं, 2 मिल के आए तो आगे बढ़ा सकते हो उसको और कॉलेज में बाकी जो चीज़ें हैं बोर्ड का प्रॉपर्टीज है उसके पास कब्जा है पूरा निकाल के उसके बोर्ड का प्रॉपर्टीज ప్రపంచంలో దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల ఈ ప్రాంతంలో రంజాన్ సందర్భంలో వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎంతో పవిత్రతో కూడుకున్న నెల మాసం వారు చేస్తున్న దీక్ష మరి ఈ ప్రాంత అంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా మరి ముస్లిమ్స్ నెల మాసం రంజాన్ దీక్ష మనకెంతో ఉపయోగపడుతున్న మాట కూడా చెప్పండి. మరి ముఖ్యంగా రంజాన్ మాసంలో వారు నియమ నిబంధనలతోటి ఉండడమే కాకుండా వారు ఒక క్రమశిక్షణతో ఉండడమే మరి వారికి వారి కుటుంబానికి ఎంతో మేలు జరుగుతున్న సందర్భాలు. ఈ నెల రోజులు ఎక్కడ కూడా తప్పు మాట్లాడకుండా, తప్పు పద్ధతిలో పోకుండా న్యాయం ధర్మం వైపే వారు ఉంటున్న సందర్భాలు. నెల మాసం ఉన్న తర్వాత నేను వారందరినీ కోరేదల్లా
ఏ రకంగా నెల మాసం మన పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు ఉన్నామో అదే రకంగా 11 మాసాలు కూడా అట్లే ఉండాలని నేను మరి ముస్లిం సోదరులందరికీ చూడడం జరిగింది. వాళ్ళతో ప్రాధాన్యత ప్రత్యేకత వారు సంపాదించిన దానిలో కొంత డబ్బు పేదలకు పంచిపెట్టే కార్యక్రమం. ఈ సందర్భంలో గత ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ఈ మస్జిద్లల్లో మెయింటైన్ చేసే వాళ్ళకు ఇమాములు కానీ మోదలు కానీ ఏ ప్రభుత్వం ఆలోచన లేని ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం వారందరికీ నెల నెల పారితోషికం ఇచ్చే కార్యక్రమం, గతంలో మసీదులకు సున్నాలేసే కార్యక్రమం, మైనార్టీలకు విదేశాలు చదివే సందర్భంలో మరి దాదాపు 25 లక్షల రూపాయలు ఉన్నత విద్య కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సందర్భాలు. కాగా రంజాన్ పండుగను పురస్కరించుకుని లక్షపేట పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు ఆధ్వర్యంలో నమాజ్ చేసి అనంతరం ఒకరికొకరు అలై బలై చేసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా ఆవరణంలో పలువురు హిందూ సోదరులు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్షపేట సిఐ అల్లం నరేందర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ పోలీసుల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. लक्षपేट म्यूनसिपालिटी और मंडल के सारे मुसलमान भाइयों को रमज़ान ईद उल फित्र की बहुत बहुत मुबारक हो। अल्लाह सारे मुसलमान भाइयों के ज़िंदगियों में खुशियाँ रोशन फरमाए और सबको सही दीन की समझ नसीब फरमाए। हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की प्यारी प्यारी सुन्नत की ज़िंदगी गुजारने की कोशिश नसीब फरमाए। जो शाबान का चांद देखे बाद रमज़ान के पहले दिन से रोज़ा आज 29 कल को 29 रोज़े पूरे हो गए हैं। आज जो ईदगाह में नमाज अदा करे हैं, अल्लाह ताला का फरमान है जो भी नेकी करेंगे उसका बदला मैं दुनिया में दूंगा और आखिरत में दूंगा, मगर रोज़े के बदले मैं खुद हूँ, बल्कि अल्लाह बोले खुद हूँ, मैं रोज़े का बदला मैं खुद दूंगा, मैं हूँ बोल के बोले। ये बहुत मुसलमान भाइयों को खुशी की इज़हार करने की बात है। जहाँ के रमज़ान में कैसा हम 5 वक्त की नमाज़ पढ़े, तरावी पढ़े और अखलाक के साथ जो हमारी ज़िंदगी हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की प्यारी प्यारी सुन्नत की ज़िंदगी के साथ गुजारे, वैसे ही हम और 11 महीने भी हमारे नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत की ज़िंदगी गुजारे, नेकियां करे, भलाइयाँ करे, नेकियां करे, भाईचारा रखे, हिंदू और मुसलमान एक दूसरे से मिलजुल के रहे। और ये हमारे सेंट्रल गवर्नमेंट को ये आज ईदगाह के नमाज के बाद हम एक चेतावनी देना चाह रहे हैं, क्योंकि जो वक्फ बोर्ड बिल जो लगाए हैं उसको आप रिटर्न ले लें, क्योंकि मुसलमानों के ये पुरखों से आतिश व ज़मीन है, ये इस पर आँख ना डाले, आपका इसमें ही भलाई है। ये वक्फ बोर्ड का बिल आप जल्दी से जल्दी पीछे ले लेना बोल के, ये वापस ले लेना बोल के हमारे सारे मुसलमान भाइयों से ये डिमांड है। ये और एक बार हम सारे मुसलमान भाइयों को, हिंदू भाइयों को, सबको ईद उल फितर का रमज़ान मुबारक। अस्सलाम वालेकुम। तो शहर लक्षपीठ में ईद उल फितर की नमाज ईदगाह में पुरसुकून अदा की गई। तमाम अराकीन और तमाम शहर लक्षपीठ ने मिलकर पूरी खुशी का इजहार फरमाया और जितने भी हमारे कारकुनान थे, पुलिस वाले और दीगर हजरात, उन्होंने भी हमारा भरपूर ताउन किया। अल्हम्दुलिल्लाह पुरसुकून जो है माहौल है यहाँ और सुकून के साथ ईद की नमाज अदा की गई। तो आखिर दावाना अल्हम्दुलिल्लाह। కాగా జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని కోరుట్ల, మేడ్పల్లి, ధర్మపురి, రాయకల్ పట్టణాల్లో మండల కేంద్రంలో సోమవారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జగిత్యాల పట్టణంలో ఈద్గాలో నౌషద్ అలీ అవేజ్ ఇమాం జామా మసీద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థన అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్లు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు, భారీ ఈద్గా అధ్యక్షుడు సయ్యద్ జామిల్ అహ్మద్ పాల్గొన్నారు. నస్పూర్ పట్టణంలో రంజాన్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆయా
ఈద్గాల వద్దకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా విలేజ్ నస్పూర్ ఫ్లడ్ కాలనీ, సిసిసి కృష్ణ కాలనీ, శ్రీరాంపూర్ కాలనీ తదితర ప్రాంతాల్లోని ఈద్గాల వద్దకు ముస్లిం సోదరులు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆయా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం మత పెద్దలు దువా నిర్వహించి పండుగ ప్రత్యేకత గురించి వివరించారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆనందోత్సవాల మధ్య పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సిసిసి జామే మసీద్ ఈద్గా వద్ద కమిటీ అధ్యక్షులు మహమ్మద్ మౌలానా, మౌల్ సాహబ్ మౌలానా, ముఫ్తీ ఇమ్రాన్లకు పలువురు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శ్రీరాంపూర్ సిఐ వేణుచందర్, మంచిర్యాల రూరల్ సిఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్లు పగడ్బందీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. आज का दिन हमारे लिए बहुत खुशी का दिन है। ईद का त्यौहार हम सब ने मिलकर खुशियों के साथ मनाया है और हम आज के इस खुशी के वक्त में अपने बिरादरान वतन ख़ास तौर से उम्मत मुस्लिमा को एक खुशी का पैगाम देते हैं और हमारे इस RK5 कॉलोनी के ईदगाह में अतराफ़ से आकर तकरीबन हज़ारों लोगों ने ईद की नमाज़ अदा की है और सब हमारे साथ खुशियों में शरीक हुए हैं। हम भी सबको अपनी खुशियों में शरीक करना चाहिए। हमेशा हयात बाकी रखे, दायम रखे और यूँ ही मिल आपस में प्यार और मोहब्बत के साथ रहने की हमें तौफीक अता फरमाए। अल्लाह ताला अमन को कायम फरमाए, नफ़रतों को ख़त्म फरमाए, आपसी मोहब्बत को अता फरमाए। हमारी ये पैगाम है सारे आलम इस्लाम को हमारी तरफ से, हमारे RK5 कॉलोनी मस्जिद के सदर साहब, नस्पुर कॉलोनी मस्जिद के सदर साहब, कमेटियों की तरफ से, ईदगाह कमेटी की तरफ से, हमारे तमाम साथियों की तरफ से पूरे आलम इस्लाम को दिली मुबारकबादी। पंడుగ రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ జరుపుకున్నాము. చాలా ఆహ్లాదంగా జరిగినది. అందరూ కఠోర ఉపవాసం ఉండి ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉపవాసాలు ఏవైతే నెల రోజులు కఠోరమైన ఉపవాసాలు ఉండి మరి ఈరోజు సంతోషకరమైన వాతావరణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ ఎంతో సంతోషం, మేమెంతో సంతోషంగా ఉన్న అందరూ కూడా ఇలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని మరి ఆ భగవంతుని కోరుతూ మరి ఈ ఒక నెల అయితే ఎట్లయితే మేమందరము కఠోరమైన ఉపవాసాలు ఉన్నామో మరి 360 రోజులు కూడా ఇలాగే మంచిగా నిష్ఠతో ఉండాలని మరి ఎవరికి కూడా హాని చేయకుండా అందరితో కలుపుగా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ థ్యాంక్ యూ. మందమరి పట్టణంలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలో ముస్లింలు పాల్గొని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. మౌలానా సమ్మద్ ఖురాన్లోని సందేశాన్ని వెల్లడించారు. ప్రతి వ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తమకు ఉన్న దాంట్లో దానం చేయడమే గొప్ప లక్ష్యంగా మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ రంజాన్ వేడుకలలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన కోరారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఈద్ ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్పడం జరిగింది. నేను ప్రొద్దున చెన్నూరు నుంచి స్టార్ట్ చేసి RKP చేసుకొని మందమరి రావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇదే చెప్పినాను. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరుల సెక్యులర్ పార్టీ వారు ఏదైతే హక్కులు ఉన్నాయో వక్ఫ్ బిల్ గురించి కూడా మా అబ్బాయి వంశీకృష్ణ MP గారు, ఈ ప్రాంత MP వారు కూడా పార్లమెంట్లో ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. ఇదేదైతే వక్ఫ్ బిల్లో చేంజెస్ అడుగుతున్నారో ముస్లిం సోదరులు ఇవన్నీ కూడా చేంజెస్ చేయాలని చెప్పి ఆ పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ మళ్ళొక్కసారి విశ్వాసం ఇప్పిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మీరు ఏదైతే కోరినారో దాని ప్రకారంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నేషనల్ లెవెల్లో కూడా ఇదే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా భరోసా పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీతో ఉంటుంది. మీతో ముందు నడుచుకుంటూ అందరం కలిసిపోదామని చెప్పి మీ అందరు ముస్లిం సోదరులకు నేను అప్పీల్ చేస్తాను. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత చెన్నూరులో అంటే 100 లక్షల రూపాయల వర్క్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. నేను ఎందుకు ఇవన్నీ వర్క్స్ ప్రారంభం కాలేదని కనుక్కున్నప్పుడు వాళ్ళు అన్నారు కొన్ని చోట్ల, ఎందుకంటే ఇది గవర్నమెంట్ నిధులు, దీంట్లో ఏమైనా ల్యాండ్ డిస్ప్యూట్ ఉంటే
మరి ఇవన్నీ సెట్ కూడా చేసేది అవసరం ఉన్నది. ఈ ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ అయిన తర్వాత ఈ నిధులన్నీ కూడా టెండర్ చేసి డెఫినెట్లీ చేస్తామని చెప్పి ఇప్పుడే ఇంజనీర్ గారు మాట ఇవ్వడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు సిరాజ్ గారు అడిగినారు, ఇక్కడ మాకు కబ్రస్థాన్కి ఒక కంపౌండ్ వాల్ కావాలని చెప్పి నేను దాని గురించి కూడా 10 లక్షల రూపాయలు అప్పుడే నేను ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి ఈ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ముస్లిం సోదరులకు ఈ సంవత్సరం అన్ని వర్క్స్ కూడా పూర్తిగా చేసి ఇంకా ఏమైనా వర్క్స్ అవసరం ఉన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో నేను డెఫినెట్లీ తీసుకొని మీ అందరికీ ఏదైతే ఆశ ఉన్నదో కోరిక ఉన్నదో రంజాన్ పర్వదిన పండుగను పురస్కరించుకొని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మందమరి రామకృష్ణపురం చెన్నూరులో గల ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లిం సోదరులను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కొరకు చెన్నూరు నియోజకవర్గ పరిధిలో 1,06,00,000 నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్ బోర్డు రద్దు కోసం పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో పార్లమెంట్లో మాట్లాడడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు ఉన్నారు. అందరు ముస్లిం సోదరులకు ఇదే భరోసా ఇప్పించినాను. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక సెక్యులర్ పార్టీ, అందరితో కలిసి ఉంటుంది. ముస్లిం సోదరులకు ఏదైతే వాక్ బిల్లో ఆందోళన ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో, మన ఎంపీ గారు వంశీకృష్ణ గారు ఆల్రెడీ పార్లమెంట్లో మాట్లాడారు. ఢిల్లీలో అక్కడ పబ్లిక్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీని వ్యతిరేకంగా మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది. మీకు ఈ వాక్బుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగించడానికి కాంగ్రెస్ పార్టీ మీతో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకొకటి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన చెన్నూరు నియోజకవర్గంలో ముస్లిం సోదరులకు ఇప్పటి వరకు 100 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం ఏంటంటే కోరుతున్న వారందరికీ కూర్చొని పనులన్నీ కూడా మొదలుపెట్టి ప్రారంభం చేయండి. కొన్ని చోట్ల గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ తీసుకొని తొందరగా పనులు తీసుకుంటే బాగుంటుంది. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధతో ఆరాధించే రంజాన్ వేడుకలు రామకృష్ణపురం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గల ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమాజ్లో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లుకు తాము వ్యతిరేకమని, పార్లమెంటులో తమ కుమారుడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ గళం విప్పుతారని తెలియజేశారు. చెన్నూరు నియోజకవర్గంలో ముస్లింల అభివృద్ధి కొరకు 1,06,00,000 రూపాయల నిధులతో పనులు ప్రారంభించామని తెలిపారు. రంజాన్ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి 5 మసీదులో 2 మసీదులకు మాత్రమే నిధులు మంజూరు అయ్యాయని, మిగతా మసీదులకు కూడా నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే మిగతా మసీదులకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు అలైబలై చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకలో ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, అక్బర్ అలీ, అరిఫ్, యాకూబ్ అలీ, డాక్టర్ సలీం, ఇమ్రాన్, తాహర్, అఫ్జల్ పాల్గొన్నారు. अपने पास है तो जय मस्जिद, पुरानी मस्जिद, इसको नहीं आया। पाँच मस्जिद हमारे मस्जिद का हमें ले लेते, उनकी मस्जिद के उन्होंने ले लेते। 25 मस्जिद है। उनको भी वही कल्चर, मुस्लिम कल्चर आ गया। हमारे घर में खाने का भी बहुत साल वही चल रहा था। मॉर्निंग से कीमा, रोटी, ये सब चल रहा था। अभी थोड़ा कम हो गया, रेस्टोरेंट ज़्यादा हो गया। लेकिन जो प्यार, जो हमदर्दी मुसलमान भाइयों से कभी भी, हमारे वालिद कभी भी इधर भी जाओ पहले शेरवानी पहन के जाते थे। उनका एक निशाना था कि कैसा भी शेरवानी पहनना बोलते। तो मैं भी सोचा उर्दू और साफ बोल रहे थे, करेक्ट है। और हमारे वालिद साइन भी उर्दू में करते थे। तो उनको कभी भी वही प्यार उन्होंने हमारे को सिखाया। और मैं भी बहुत खुशकिस्मत हूँ कि मैं छोटे बचपन से, मैं स्कूल से मेरे बेस्ट फ्रेंड्स पूरे मुसलमान थे, दूर से। और यहाँ अभी अजीज साहब याद दिला रहे, मैं एक्चुअली मेरे
जगह जहाँ हमारे फैक्ट्रीज है सब वहाँ कैलकुलेट करें तो हमारे पास तकरीबन 250 मुसलमान भाई वर्कर्स मैनेजमेंट लेवल पे नहीं, सीनियर मैनेजमेंट लेवल पे भी, क्योंकि हमारा जो मेन फाइनेंस डायरेक्टर फाइनेंस जो बोलते हैं सिंगरेनी में, आपको मालूम है डायरेक्टर फाइनेंस बोलते पूरा फाइनेंस उन्होंने देखते, वो हमारा साथ मेरे साथ 20 साल काम किया, तो उनको मैं डायरेक्टर बना। जनरल मैनेजर को एक मुसलमान भाई को बनाया और अच्छा काम करते हैं और हमारे को भी कॉन्फिडेंस है, अरे हम बोले तो हो जाता है। सो यही है जो रियल प्यार मोहब्बत, और मुझे बहुत खुशी हुई आप लोग कभी भी ये जो भाईचारा रखते हैं और आप लोगों का जो मन में है सबको गरीब को ये रमज़ान टाइम में जो कुरान आपने को सिखाया है सबके साथ रहना, सबके मिलजुल के रहना और अच्छे ख्यालात आना। ये रमज़ान टाइम में फास्टिंग का मतलब वही है कि अच्छे ख्यालात आना और सबको अपन मदद कैसा करना कुछ मुश्किल में है जब, तो ये सब अच्छी चीज़ अपन सीखने का है। और मैं यहाँ MLA बनने के बाद अब आप 60 लाख बोल रहे हैं, 12 भाई मेरे को मैसेज आया 100 लाख भी अमाउंट सैंक्शन है। लास्ट टाइम आप लोग कब्रिस्तान के वास्ते पूछे थे, तो मैं यहाँ हूँ। आप लोग कभी भी कुछ भी तकलीफ है, कुछ भी ज़रूरत है, प्लीज़ मेरे को डिस्टर्ब करिए, मैं कभी भी आपके साथ। కాగా చెన్నూరు పట్టణంలో రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఈద్గా సమీపంలో ముస్లిం మత పెద్దలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఈద్ ముబారక్ తెలుపుకుంటూ అలైబలై తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈద్గా వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. చాలామంది ప్రేమతోటి పలకరించుకోవడం జరుగుతుంది. హిందూ ముస్లిం ఎలాంటి భేదాలు లేకుండా చెన్నూరులో ఎప్పుడు కూడా ఈ తంతు కొనసాగుతూ ఉంది. ఇది చాలా సంతోషం. ఎక్కడ లేని విధంగా మాకు ఇక్కడ హిందువులము ముస్లింలు అంతా కలిసి అన్నదమ్ములాగా అక్కా చెల్లెలు అన్నదమ్ములుగా కలిసి ఉండేటువంటి సందర్భం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంటు బీజేపీ గవర్నమెంటు ముస్లిం ఏదైతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఈదిగలకు కానీ వాళ్లకు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లులు ఆపాలని ఒక కుట్రవన్నీ మన బీజేపీ గవర్నమెంటు ఈ కుట్రకు కోరుకున్నది. కాబట్టి ఈరోజు పండుగ జరుపుతున్న సందర్భంలో అన్ని ఈదిగల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు నల్ల రిబ్బన్లతోటి నిరసన తెలిపిన సందర్భాన్ని బీజేపీ గవర్నమెంట్ గుర్తించాలి. దానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మద్దతు వలికి ఏదైతే మైనార్టీలకు రావాల్సిన వక్ఫ్ బోర్డు సంబంధించిన నిధులు సక్రమంగా వచ్చి వాళ్ళ ముస్లిం సోదరులకు మైనార్టీ సోదరులకు సంబంధించిన రంజాన్ సందర్భంగా ప్రేయర్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి చెన్నూరు మండలంలో ఉన్న ఈద్గాలో ప్రేయర్స్ వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా తగిన ప్రేయర్ చేసుకోవడానికి మా పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా జరిగేటట్టుగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు గద్దరాగడి ప్రధాన రోడ్డులో కాంగ్రెస్ నేత బండారి నాగేష్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ప్రారంభించారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు గద్దరాగడి మెయిన్ రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు బండారి నాగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుతున్న ఎండలకు ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి ఓర్నాల శ్రీనివాస్, నాయకులు గాండ్ల సమ్మయ్య, వార్డు పెద్దలు పాల్గొన్నారు. మందమరి ఏరియాలో 78% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జనరల్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. మందమరి ఏరియా పరిధిలోని బొగ్గు గనుల్లో 2024-25 సంవత్సరంలో సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమరి జీఎం మీడియా సమావేశంలో వెల్లడించారు. మందమరి జీఎం వివరాలను వెల్లడిస్తూ మందమరి పరిధిలోని సింగరేణి బొగ్గు గనుల్లో వార్షిక ఉత్పత్తి లక్ష్యంగా 34.6 లక్షల టన్నులు కాగా 2024-25 సంవత్సరంలో 27.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించడం జరిగిందని, దాదాపుగా 7.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తక్కువ సాధించడం జరిగిందని, మొత్తం గత సంవత్సరం ఉత్పత్తిలో 78%
50% బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరం ఉత్పత్తిని బట్టి చూస్తే కొంత తక్కువ సాధించామని అన్నారు. 7%, ఫాస్ఫేట్ టు ఇంక్లైన్ 59%, ఆర్కేఓసి 131%, కేకేఓసి 63% సాధించి ఓవరాల్గా మందమరి ఏరియా 78% సాధించారు. ఇది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంత వెనుకబడి ఉన్నాము. మరి ఎందుకంటే ఆర్కేఓసి దాని పొటెన్షియల్ 20 లక్షల టన్నులకి మరి 7 లక్షల టన్నుల టార్గెట్ సాధించడం జరిగింది, పెట్టుకోవడం జరిగింది. ఆర్కేఓసిలో మరి రిజర్వ్స్ అన్నీ అయిపోవడం వలన ఈ ఇయర్ మనకి 9,20,000 బొగ్గు సాధించి మరి ఆ మైను బంద్ చేయడం జరిగింది. ఆర్కేఓసికి సంబంధించి ఫేజ్ 2 366 హెక్టార్ల ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ తీసుకొని దానికి నెక్స్ట్ ఇయర్ దాన్ని ఒక 1 ఇయర్లో స్టేజ్ 1 స్టేజ్ 2 ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తాము. అదేవిధంగా దానికి సంబంధించిన సిఏ ల్యాండ్ కూడా మరి కేకేఓసి, ఎస్ఆర్పిఓసి, ఆర్జీఓసి 1లో సిఏ ల్యాండ్ కూడా తీసుకొని దాన్ని డంప్ సర్వే చేసి మరి దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ పీసీసీఎఫ్ ఆఫీస్కి పంపించేసి మరి స్టేజ్ 2 ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. మళ్ళీ దాన్ని రీఓపెన్ చేస్తాము. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రామకృష్ణాపూర్ విజయ గణపతి ఆలయంలో పంచాంగ శ్రవణాన్ని ప్రధాన పూజారి రామకృష్ణ శర్మ భక్తులకు వివరించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రామకృష్ణాపూర్ విజయ గణపతి దేవాలయంలో ఆలయ చైర్మన్ ఆధ్వర్యంలో నూతన పంచాంగ శ్రవణంలో ప్రధాన పూజారి రామకృష్ణ శర్మ భక్తులకు వివరించారు. వివిధ రాశుల వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలిపారు. అలాగే పట్టణ ఆలయ అభివృద్ధి ఆశించిన విధంగా జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజారులను ఘనంగా సత్కరించారు. ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో సుఖ సంతోషంతో జీవిస్తారు. సమస్త సన్మంగళాని భవంతు. ఈ రోజున ఈ ఉగాది పర్వదిన సందర్భంగా విశేషంగా సర్వదేవతా స్వరూపమైనటువంటి గోమాల ధారణ కూడా రామకృష్ణాపురం పట్టణ వేదికగా జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని ప్రతి దేవాలయంలో కూడా యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడంలో ప్రజలు సహకరించాలి. యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ముగుస్తుంది. ప్రజలందరూ కూడా ఆనందకరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రేయస్సు. మీరు పెట్టితే మంచి ముహూర్తం పెడితే ఒక మంచి చండీయాగ కార్యక్రమం పెట్టాలని మేము అనుకుంటున్నాము. దీనికి భక్తులందరూ కూడా సహకరిస్తే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం మనం ఈ ప్రాంగణంలో జరిగింది బ్రహ్మాండంగా. అప్పుడు విజయవాడ నుంచి వేద పండితులు వచ్చి మనం ఆ కార్యక్రమం చేసుకున్నాం. అలాగే మనం ముహూర్తాల ప్రకారం మన గురువులు వాళ్ళిద్దరూ ఎప్పుడైతే చెప్తారో ఆ ముహూర్తం ప్రకారం మనం ఆ చండీయాగం అనేది నిర్వహించుకుందాం. అది చేసుకుంటే చాలా మంచిది. ఇంటికి, ఒంటికి, బజార్కి, పిల్లలకి, గుడికి అందరికీ కూడా మంచిది. కాబట్టి ఏ కార్యక్రమం గణపతి దేవాలయంలో పెట్టుకున్నా ప్రజలు మంచి సహకరిస్తున్నారు. అలాగే ఈ యొక్క చండీయాగాన్ని కూడా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆ దేవుడి దగ్గర మిమ్మల్ని ప్రార్థిస్తూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.